ఏపీ డిఎస్సికి సంబంధించిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను ప్రస్తుతం అయితే ఫైనల్ కీ గురించి అయితే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారండి. అయితే ఈ ఫైనల్ కీ ఎప్పుడు వస్తుంది అనేసి ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క హెల్ప్ లైన్స్కి కాల్ చేయడం జరుగుతుంది. అయితే ఈ హెల్ప్ లైన్ వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది అంటే మనకి ఈ నెల 31st అలా కూడాను మనకి ఈ యొక్క ఫైనల్ కీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది రిలీజ్ అవుతుంది అని చెప్పడం జరుగుతుంది హెల్ప్ లైన్కి సంబంధించిన కాల్ చేస్తే. అయితే మనందరికీ తెలిసిన విషయమే 10 టీవీలో మనకి రీసెంట్గా 2 డేస్ బ్యాక్ మనకి ఈ యొక్క ఫైనల్ కీ గురించి అయితే మనకి మ్యాక్సిమం 13th రిలీజ్ అయిపోతుంది, లేకపోతే 29th రిలీజ్ అయిపోతుంది అన్న విషయం అయితే స్క్రోలింగ్ వచ్చింది కదా. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైమింగ్ కూడా ఇచ్చేసారని చెప్పడం జరిగింది ఎక్కడ 10 టీవీలో. దీని గురించి అయితే హెల్ప్ లైన్కి కాల్ చేస్తే వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏమైనా ఉందంటే దిస్ ఈజ్ ఏ ఫేక్ అని చెప్పడం కూడా జరిగింది. ఆ విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ 31st అంటే ఈ మంత్ ఎండింగ్న మనకి ఫైనల్ కీ వస్తుందని చెప్తున్నారు కదా. అయితే ఈ ఫైనల్ కీ అనేది మనకి వచ్చేటప్పుడు ఈ ఫైనల్ కీతో పాటు మనకి నార్మలైజేషన్ ప్రాసెస్ కూడాను వాళ్ళు కంప్లీట్ చేస్తారు అనే విషయం చెప్తున్నారు. ఎలాగా మనకి ఫైనల్ కీ వచ్చిన 7 డేస్ తర్వాత నార్మలైజేషన్ చేసి మనకి ఫైనల్ కీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పారు కదా. అదే ఈ ఫైనల్ కీ వచ్చిన తర్వాత నార్మలైజేషన్ చేసిన తర్వాత మనకి రిజల్ట్ అనౌన్స్ చేస్తారు అని చెప్పడం జరిగింది ఆ విషయం. అయితే మనకి ఫైనల్ కీలో ఎవరెవరికైతే మార్క్స్ యాడ్ అయ్యాయో లేకపోతే ఇవన్నీ చెక్ చేసేసుకొని ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ చేసేసి మన అందరికీ కూడాను ఫైనల్ రిజల్ట్ కూడాను వీళ్ళు అనౌన్స్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. అది కూడాను 2 కూడాను ఫైనల్ కీకి సంబంధించింది నార్మలైజేషన్ చేసేసి మన యొక్క ఫైనల్ రిజల్ట్ కూడా అనౌన్స్ చేస్తారన్నారు. అది ఎప్పుడు ఈ మంత్ ఎండింగ్ అంటే 31st మనకి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. మ్యాక్సిమం మనకి తొలి కీస్ కూడా చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడాను నైట్ టైమే మనకి ఈ కీస్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అది కూడా మీకు తెలిసిందే. అంటే మేబీ 31st నైట్ మనకి 8 to 10 ఈ యొక్క టైమింగ్స్లో మ్యాక్సిమం అయితే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే ఈ ఫైనల్ కీ వచ్చిన తర్వాత మనకి ఏంటి ప్రిపేర్ చేస్తారని మనందరికీ తెలుసు. మెరిట్ లిస్ట్ అనేది కంపల్సరీగా వాళ్ళు ప్రిపేర్ చేస్తారండి. ఈ మెరిట్ లిస్ట్కి వాళ్ళు మ్యాక్సిమం అయితే 2-3 డేస్ లేకపోతే మ్యాక్సిమము మనకి ఆగస్టు 1st వీక్లో మనకి ఈ మెరిట్ లిస్ట్ అనేది వాళ్ళు ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అయితే ఈ మెరిట్ లిస్ట్లో ప్రతి ఒక్కరి పేరు ఉంటుందండి, ర్యాంకింగ్స్ ఉంటాయి. అయితే ఈ మెరిట్ లిస్ట్ తర్వాత మనకి సెలక్షన్ లిస్ట్ అనేది ఒకటి వాళ్ళు ప్రిపేర్ చేస్తారండి. సెలక్షన్ లిస్టు ఓకే. ఈ సెలక్షన్ లిస్ట్ అనేది ఏ రకంగా ప్రిపేర్ చేస్తారో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఎందుకు తెలిసిన విషయం అంటున్నానంటే మన యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మీ డిస్ట్రిక్ట్ తీసుకున్నట్లయితే మీ డిస్ట్రిక్ట్లో ఫస్ట్ మనం ఎవరికి ఛాన్సెస్ ఇస్తానని చెప్పను, ఓపెన్ కేటగిరీలో ఉన్న నాన్ లోకల్ కేటగిరీ వాళ్ళకైతే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఓకే, ఇది ఓపెన్ కేటగిరీలో ఉన్న నాన్ లోకల్ వారికి ప్రయారిటీ ఇస్తారు. దీని తర్వాత మనకి ఎవరికి లోకల్ వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు. నాన్ లోకల్ వారికి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 20% అనేది వాళ్ళకి ఛాన్సెస్ ఉంటుంది. మనకి లోకల్ వారికి అయితే 80% అనేది మ్యాక్సిమం ఉంటుందని ప్రతి ఒక్కరికి విషయంకి తెలిసిందే. ఓకే, అయితే ఫస్ట్ నాన్ లోకల్ వారికి చేస్తారని చెప్పాం కదా. ఈ నాన్ లోకల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కేటగిరీలు ఎవరు చేస్తారు అంటే బీసీలో ఉన్నటువంటి ఎవరు బీసీఏ కేటగిరీ వాళ్ళకి, తర్వాత బి కేటగిరీ వాళ్ళకి, సి కేటగిరీకి, డి కేటగిరీకి, ఈ కేటగిరీ వాళ్ళకి తీస్తారు. తర్వాత ఎస్సీ కేటగిరీలు ఇందులో గ్రూప్స్ ఉన్నాయి కదా, గ్రూప్ 1 గ్రూప్ 2 అనేసి ఉన్నాయి కదా, వీళ్ళకి చేస్తారు. తర్వాత ఎస్టీలో వాళ్ళకి చేస్తారు. లాస్ట్కి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే చేయడం జరుగుతుందని చెప్తున్నాం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీసీఏ కేటగిరీలో ఉన్నట్లయితే బీసీఏ కేటగిరీలో ఉంటే ఈ బీసీఏ కేటగిరీలో ఉన్న నాన్ లోకల్ వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు రిక్రూట్ చేయడం జరుగుతుంది. తర్వాత లోకల్ కేటగిరీ వాళ్ళకి రిక్రూట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో ఉమెన్ రిజర్వేషన్ కూడా ఉంటుంది కదా. ఉమెన్ రిజర్వేషన్ కూడా ఉంటుంది, మనకు అందరికీ తెలిసిందే 33% రిజర్వేషన్ ఉంటుంది. వీళ్ళని కూడా ఏ రకంగా తీసుకుంటుంటే హారిజెంటల్ రిజర్వేషన్ ఉందని అందరికీ తెలిసిందే. హారిజెంటల్ రిజర్వేషన్
ఉందని చూసుకుంటాం కదా. ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడాను ప్రాసెస్ అంతా కూడా జరిగిన తర్వాత మనకేంటి సెలక్షన్ లిస్ట్ అనేది వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఈ సెలక్షన్ లిస్ట్లో ఎవరెవరి నేమ్స్ అయితే ఉంటాయో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి జాబ్స్ అనేది కన్ఫర్మ్ చేస్తారు. అయితే ఇంత ప్రాసెస్ జరగాలంటే మనకి ఫస్ట్ ఈ ఫైనల్ రిజల్ట్ అనేది రిలీజ్ అవ్వాలి. ఈ ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని వాళ్ళు చెప్తున్నారంటే మనకి ఈ 31 జూలైలో రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. అయితే చాలామంది కూడాను దయచేసి తప్పుగా అనుకోవద్దండి. డిఎస్సి ఎగ్జామ్స్ రాశారు కదా, మీరు డిఎస్సి ఎగ్జామ్స్ రాశారంటే 80 మార్క్స్కే ఎగ్జామ్ రాశారు, అవునా కదా. ఈ 80 మార్క్స్ వచ్చిన తర్వాత మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి? 160 క్వశ్చన్స్ వచ్చాయని ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ 160 వచ్చిన క్వశ్చన్స్కి ఒక క్వశ్చన్కి మనకి ఎంత 0.5 మార్క్ అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ చాలామంది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ 160 క్వశ్చన్స్కి ఒకవేళ మీకు ఒక 80 బిట్స్ అనేది మీరు రైట్ చేస్తే 80 బిట్స్ రైట్ చేస్తే చాలామంది 80 మార్క్స్ అనుకుంటున్నారు. 80 మార్క్స్ అని చేసేసి వాళ్ళు ఏంటిది చాలామంది యూట్యూబర్స్ పోల్స్ పెట్టారు కదా, వాళ్ళు పార్టిసిపేట్ చేశారండి. అంటే ఏ విధంగా పెట్టారో అందరిని అనట్లేదండి, కొందరిని మాత్రమే, చాలామందికి తెలియక అవగాహన లేకపోవడం వల్ల ఏంటో మరి తెలియదు 80 మార్క్స్ అని పోల్లో పార్టిసిపేట్ చేసేసారు. మీకు 80 మార్క్స్ కరెక్ట్గా వచ్చే బిట్స్కి రైట్ చేశారంటే మీకు 40 మార్క్స్ వచ్చినట్టుగా అర్థం. ఎందుకు అంటే ఒక క్వశ్చన్కి మనకి 0.5 మార్క్ అని మనకు తెలుసు. ఓకే, ఒకసారి ఇది కూడా మీరు ఒకసారి చెక్ చేసేసుకోండి. నెక్స్ట్ కట్ ఆఫ్ విషయానికి వస్తే ఓపెన్ కేటగిరీలో అయితే 80+ అని చెప్పాం కదండి. అయితే 80+ మ్యాక్సిమం అండి, అందరికీ ఇది సేఫ్ స్కోర్ అని మాత్రమే మేము చెప్తున్నాం. ఎవరికి కూడాను 80+ వచ్చినా కూడా జాబ్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడు మీ యొక్క కేటగిరీలో మీ కాంపిటీషన్ మీకంటే బెటర్గా ఇంకా ఉండొచ్చు. మేబీ 80+ ఏంటంటే చాలామందికి టెట్ స్కోర్తో కలిపి మ్యాక్సిమం కొందరికైతే 90 వరకు కూడా వచ్చాయండి. అది నేను చెప్పవసరం లేదు, కొందరు ఉన్నారు. అయితే ఈ 90+ వచ్చిన వాళ్ళకి సేఫ్ స్కోర్లో ఉంటారు. అలాగని 80+ సేఫ్ కాదండి. మేబీ మన కేటగిరీలో లోకల్లో మన యొక్క కాంపిటీషన్ ఎలా ఉందో చెప్పలేం కదా. ప్రతి జిల్లాకి కాంపిటీషన్ ఎలాగ ఉందో తెలీదు. మన యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది డిఫరెంట్గా ఇచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ అయితే మీకు ఎస్జిటికి ఎస్ఏకి అయితే చాలామంది చాలామంది అండి. ఇవి ఎన్ని సెక్షన్లో జరిగాయి మీ అందరికీ తెలిసిన విషయం. అయితే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఓకే, అయితే కర్నూలులోన చిత్తూరులోన వేకెన్సీ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ అప్లికేషన్స్ కూడాను ఓవర్కెళ్ళి, అలాగే నాన్ లోకల్ కేటగిరీలో వాళ్ళు కూడాను వాళ్ళ డిస్ట్రిక్ట్లో ఆ పోస్టులు తక్కువ ఉన్నాయి. నాన్ లోకల్లో కూడా చాలామంది కాంపిటీషన్ వచ్చారండి. ఆ విషయం కూడా తెలిసిన విషయమే. అయితే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సెలక్షన్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. మనకు తెలుసు కదా, రిజర్వేషన్ ప్రకారంగా ఈ యొక్క పోస్టులు అనేది ఫిల్ చేస్తారని ప్రతి ఒక్కరికి విషయం తెలిసింది. అయితే ఆ పోస్టులకి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు అక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిక్ట్ తీసుకుందాం. ఆ డిస్ట్రిక్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ 100 పోస్టులో ఉన్నట్లయితే ఫస్ట్ మనకు తెలిసింది ఓపెన్ కేటగిరీలో వాళ్ళు ఏ డిస్ట్రిక్ట్లో వాళ్ళైనా నాన్ లోకల్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 41 పోస్టులు ఉన్నాయనుకోండి ఆ డిస్ట్రిక్ట్లో, ఇందులో ఓపెన్ కేటగిరీలో నాన్ లోకల్ వారికి 10 పోస్టులు తీసేయాలంటే టాప్లో లోకల్ వాళ్ళు ఉన్న ఇచ్చేస్తారు, నాన్ లోకల్ వాళ్ళు ఉన్న కూడా ఇచ్చేస్తారు 10 పోస్టులు. రిమైనింగ్ ఉన్న 31 పోస్టులకి మాత్రం కంపల్సరీగా లోకల్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాంపిటీషన్ ఉంటారు. వీళ్ళకి కేటగిరీలు డిఫరెంట్గా ఉంటాయి. ఏ కేటగిరీలో వాళ్ళైనా అది చెక్ చేసేసుకోండి. ఓకే, అయితే ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఎవరి డిస్ట్రిక్ట్ కూడాను డిఫరెంట్గా ఉందనే విషయం మనకు అందరికీ తెలిసింది. అయితే నెక్స్ట్ వన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏంటంటే మనకి ఈ కీస్ అన్నారు కదా, ఈ కీస్ అన్నీ కూడాను ఒకే రోజు రిలీజ్ చేస్తారా లేకపోతే డే బై డే రిలీజ్ చేస్తారన్న విషయం అయితే ప్రస్తుతానికైతే ఎటువంటి క్లారిటీ లేదు. ఓకే, ఎటువంటి కూడా క్లారిటీ లేదు, అది గమనించండి. మేబీ అన్నీ కూడా ఒకే రోజు కూడా రిలీజ్ ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే మనకి నార్మల్గా ఫస్ట్లో కీస్ చూసుకున్నట్లయితే మనకి మ్యాక్సిమం 2-3 డేస్లోనో వాళ్ళు 5 అన్నారు, కానీ 3 డేస్లో రిలీజ్ చేశారు, రోజుకొకటి లెక్క. కానీ ప్రస్తుతానికైతే డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మేబీ టైం టేకింగ్ ప్రాసెస్ అయింది కాబట్టి 1 డేలో రిలీజ్ చేస్తారనేసి మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.